తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రావాలని కాంగ్రెస్ పెద్దలు ఖర్గే, రాహుల్, ప్రియాంకను రేవంత్ రెడ్డి కోరనున్నారు. మిగిలిన ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రావాలని కాంగ్రెస్ పెద్దలు ఖర్గే, రాహుల్, ప్రియాంకను రేవంత్ రెడ్డి కోరనున్నారు. మిగిలిన ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రావాలని కాంగ్రెస్ పెద్దలు ఖర్గే, రాహుల్, ప్రియాంకని రేవంత్ రెడ్డి కోరనున్నారు. మిగిలిన ఎంపీ స్థానాల అభ్యర్థులపై ఎంపికపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా ఛానల్ సంబంధించి ప్రోగ్రామ్ లో పాల్గొన్నట్టు తెలిసింది. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగంగా 14 పార్లమెంట్ స్థానాలు గెలిచే లక్ష్యంగా ఏదైతే అనుసరిస్తుందో ఇందులో మెజార్టీ స్థానాలు సాధించుకునేందుకు వ్యూహాలు అనుసరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా 17 లోక్సభ స్థానాలకు 14 స్థానాలు మాత్రమే ఇప్పటివరకు ప్రకటించడం జరిగింది. ఇంకా 3 స్థానాలు ఏవైతే కీలకంగా ఉన్నాయో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. ఈ అభ్యర్థులను కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఐసిసి పెద్దలతోటి ఆయన భేటీ అయి ఈ రోజు దీంట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 3 స్థానాలపైన ఇప్పటికీ సంస్కృతి నెలకొంటుందని చెప్పవచ్చు. అంటే ఈ ప్రచారాన్ని మాత్రం స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు. ఎందుకంటే సౌత్ నుండి సీట్లు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వ్యూహాలు రచన చేస్తున్నారు. దీనికి ఏఐసిసి పెద్దలు అవుతున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కావచ్చు, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీటితో షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఇటీవల జరుగుతున్నటువంటి మీటింగ్ లో కూడా ఇదే నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా పార్టీ ప్రణాళిక ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మెజార్టీ సీట్లు సాధిస్తామని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే ఈ రోజు పార్టీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు ఈ 28 రోజులలో 50 సభలు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చాయో 100 రోజుల పాలనలో ఏవైతే ప్రజలకు చేరాయో అవన్నీ వివరిస్తూ ఓట్లు ప్రజల్లో ఉన్న ఏదైతే ఆదరణ ఉందో దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం, ఎట్లా ప్రజల్లోకి వెళ్ళబోతున్నామని ప్రజలకు వివరించి, అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు వారికి వివరించి వారికి అసెంబ్లీ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో వాటికి ప్రచారానికి షెడ్యూల్ వారికి సమర్పించి వారి రావాల్సింది వారి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఫైనలైజేషన్ ఈ రోజు జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సందీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సందీప్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి టూర్ షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయినట్టుగానే తెలంగాణలో ఉన్నటువంటి 3 సీట్ల పెండింగ్ సంబంధించి కూడా ఈ రోజు ఢిల్లీ ఏఐసీసీ నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించున్నారు. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలు ఇంకా ఏఐసీసీ ప్రకటించలేదు. వాటికి సంబంధించి పోటీ ఉన్నప్పటికీ హైదరాబాద్ సీట్ కి ఎలాంటి పోటీ లేకపోయినప్పటికీ ఇంకా పెండింగ్ లో ఉంది. అలాగే కరీంనగర్ సంబంధించి అలాగే ఖమ్మం సంబంధించి తీవ్రమైన పోటీ ఉంది. ఖమ్మం సంబంధించి 3 మంత్రులు కూడా తమకు సంబంధించిన వాళ్ళకి టికెట్లు కేటాయించుకోవాలని ఇటు పొంగులేటి తన సోదరునికి, అలాగే మంత్రి తుమ్మల తన కుమారునికి, అలాగే బట్టి విక్రమార్క తన సతీమణికి ఇప్పించుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఏఐసీసీ పోరాటం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇటు బీసీ నేతకి ఎవరికైనా ఇవ్వాలని చెప్పేసి కూడా అంటారా, లేదా రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి సోదరు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఇటు కరీంనగర్ సంబంధించి మాత్రం వెలమ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఏసీ చేస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఎందుకంటే కరీంనగర్ సంబంధించి మాజీ బీజేపీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడి నుంచి బరిలోకి ఉన్నారు. అయితే అక్కడ తప్పకుండా వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కీలకం కాబట్టి తప్పకుండా అక్కడికి ఇస్తే అది గెలిచే సీట్ అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. అయితే 2 రోజుల పర్యటన ఢిల్లీ భాగంగా రేపు మహారాష్ట్ర పర్యటనకు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినారు. అక్కడ జాతీయ బహిరంగ సభలో కాంగ్రెస్ సంబంధించిన బహిరంగ సభలో ఎన్నికల ప్రచారాన్ని కూడా అక్కడ ప్రారంభించాలని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.